హాయ్ ఎవ్రీవన్, వంకాయ పెరుగు పులుసు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 5 వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేదంటే అవన్నీ నల్లగా అయిపోతాయి. ఇది చాలామంది చెప్పరండి, ఎందుకంటే మనం కట్ చేసి పక్కన పెట్టేసి ఆ ప్రాసెస్ అంతా చేసుకునే కొంది ఇవన్నీ నల్లగా అయిపోతాయి. ఉప్పు నీళ్ళల్లో వేస్తే నల్లగా కావు. ఇంకా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని అవన్నీ తీసుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తము ముక్కలకు పట్టేలాగా కలపండి. కలిపిన తర్వాత ఈ ఉప్పు కారము మా టేస్ట్కి తగ్గంత వేసాను, మీరు మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను తక్కువ వేస్తాను. ఇంకా అన్నీ కలిపేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కలన్నీ ఇలా నీట్గా పెట్టేసి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడకనివ్వండి. బాగా ఫ్రై అవ్వాలి. ఇది మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. ఇంకా తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసి వేసి 5 మినిట్స్ తర్వాత ఏమన్నా ఉడకపోతే అటు ఇటు తిప్పేసుకుంటూ చూసుకోండి. ఇలాగ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోండి. నాకైతే 2 వాయిలు అయినాయి ఈ ముక్కలన్నీ. ఇంకో వాయి పెట్టేసి తర్వాత పెరుగు పులుసుకి రెడీ చేస్తున్నాను. బౌల్లో ఒక పెద్ద కప్పు నిండా పెరుగు వేసేసి మొత్తం మిక్స్ చేసేసి తర్వాత వాటర్ వేసేసి మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులోకి ఇంకా కారం హాఫ్ టీ స్పూను, 1 టీ స్పూను సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను. పిల్లలు ఉన్నారు కాబట్టి ఇందులో కూడా తక్కువ వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి. మళ్ళీ ఏమైంత తక్కువ వేస్తుందో అనుకోవద్దు. మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను 1 టేబుల్ స్పూన్. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయ వేసాను. పచ్చిమిర్చి 2 సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కరివేపాకు రెబ్బలు 2 కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇది మొత్తము దోరగా ఫ్రై అవ్వాలండి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకోండి. పెరుగుని వేసుకొని ఎక్కువసేపు ఉంచొద్దు, ఎక్కువసేపు ఉంటే పెరుగు ఇరిగిపోతుంది. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి, పెరుగు వేడయ్యేంత వరకు. ఇలా హీట్ అయిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని, వాటిని అయితే ఇందులో వేసుకొని ఫైనల్గా పైన కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా వారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నేను చేయడం ఫస్ట్ టైమే, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంత బాగుంటుంది అనుకున్నాను నేను కూడా. చాలా ఇష్టంగా తిన్నారు. మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.